అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్న మీ సత్యోతమము. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 10 నుండి 23వ వచనం వరకు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలన చేయము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. నీ బలం చేత సముద్రమును పాయలుగా చేసిటివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలకొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బొగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవికాలము చలికాలము నీవే కలగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకునుము. దుష్టమృగమునకు నీ గొవ్వ యొక్క ప్రాణము అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకునుము. నలిగిన వానిని అవమానంతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారిని దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వాద్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీ మీదికి లేచి వారు అల్లరి నిత్యము బయలుదేరుతున్నది. నీ విరోధులు చేయు గల్లతును మరువకము. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు నేను ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.